ఎందుకు సార్ అంత సీరియస్ గా చూస్తారు? కోర్టు శిక్ష విధించిన తర్వాత కూడా వదిలిపెట్టరా అండి? చూడు మిస్టర్ కాయా, టౌన్ లో ఏమైనా నేరాలు జరిగినప్పుడు పాత నేరస్తుల్ని పిలిపించి విచారించడం మా పోలీసుల ఆనవాయితీ. సార్ మనం కొట్టే దెబ్బలకి వాడు విచారించాలి కానీ మనం విచారించడం ఏంటి సార్? ఆ విచారించడం కాదయా, ఎంక్వైరీ. ఎంక్వైరీయా? నేనేమన్నా రౌడీ షీటర్నా, పాత నేరస్తున్నా, ఐఎస్ఐ ఏజెంట్నా? అంతకంటే ఎక్కువేరా నువ్వు. ఆడపిల్లల కన్నా తల్లిదండ్రుల పాలిటీ నువ్వు చికెన్ గున్యావిరా, చికెన్ గున్యావి. సార్ చికెన్ గున్యా దోమ కుడితే కదా సార్ వస్తుంది? ప్రేమ కుట్టినా కూడా వస్తుందయ్యా వీడి లాంటి వాళ్ళకి. చికెన్ గున్యా ఎలా వస్తుంది అని తెలుసుకోవడానికి నన్ను పిలిపించారు సార్, లేకపోతే ఈ తొక్కలో మీటింగ్లు ఏంటండి? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏమయ్యా ఆ లెటర్ది తీయండి సార్, తీయండి. నా రైటింగ్ ఉంటే నన్ను లోపలేసేయండి. యాదవ తెలివి తేటలొద్దమ్మా, ఇది కంప్యూటర్ టైపింగ్ లెటర్. కంప్యూటర్ కనిపించింది సార్, మీకు అసలు వేరే కేసులే లేవా? దొరికిందా? ఉంటే మా ఎస్ఐ నిన్నెందుకు పట్టుకుంటారా పొట్టోడా? కొంతమంది రాజకీయ నాయకులు కోట్లు కోట్లు నొక్కేస్తుంటే పట్టించుకోరు, రౌడీలు గుండాలు కబ్జాలు చేస్తుంటే క్రికెట్ మ్యాచ్ చూసినట్టు చూస్తారు. మాలాంటి యంగ్ అండ్ యూత్ ఉడుకు రక్తంతో లెటర్ రాస్తే దానికోసం ఒక ఎస్ఐ, తొక్కలో 4 కానిస్టేబుల్, ఈ తొక్కలో మీటింగ్ ఒకటి. టైం వేస్ట్ చేయకండి సార్, నా సంగతి మీకు. వాడు చెప్పే దాంట్లో నిజం ఉంది సార్. టైం వేస్ట్ చేయొద్దు, కుమ్మే. ప్రపంచంలో ఎవడు దేనికి లెటర్ రాసినా నన్ను ఎక్కుమేటట్టుండి. నమస్కారం సార్, నెక్స్ట్ టైం డ్యూటీ చేస్తున్నా మీద. ఏమైంది మావా, చికెన్ గానీ వచ్చిన వాళ్ళు అయిపోయావు?